నమస్కారం శేఖర్ భాష గారు. సార్ రీసెంట్‌గా చాలా ఇష్యూస్ మనం బయట చూసుకుంటే, చాలా వరకు విద్యార్థులందరూ కూడా ఉరేసుకొని చనిపోవడమో, కొంతమందైతే ఎలా చనిపోయారు ఏంటి అన్నదానికి కూడా అర్థం పర్థం లేకుండా ఉంటుంది. సో, అట్లా విద్యార్థులు చనిపోవడం వెనుక కారణం ఏంటి? ఎలాంటి అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయంటారు? భయం, ప్రెషర్, స్ట్రెస్ ఇంతకుమించి వేరే కారణాలు ఏముండవు. మేబీ ఒకళ్ళిద్దరు ఏమన్నా ఉంటే లవ్ అఫైర్లు వాటి ఫెయిల్యూర్ ఏమన్నా ఉంటాయేమో తప్ప. అంటే హాస్టల్లో ఉండేటప్పుడు కూడా నాకు తెలిసి అంత లవ్ అఫైర్ల గురించి కూడా ఉండదు. బేసికలీ ఈ మూడే, ర్యాంక్ తెచ్చుకోవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి. ఇదిగో వాడు చేసాడు, వీడు చేసాడు, నువ్వెందుకు చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి టాలెంట్ వాడికి ఉంటుంది. వాడి గిఫ్ట్ ఏదో వాడిని ఐడెంటిఫై చేసి వాడిని ఆ రకంగా నర్చర్ చేయాలి తప్ప, చేపను చెట్టెక్కు అంటే అది ఎక్కలేదు, పక్షిని ఈదు అంటే అది ఏదలేదు. ఏది ఏం చేయగలదో అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. మీ వాడు చేప పక్ష అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ యాడ్స్ వస్తుంటాయి, 1, 2, 3 ర్యాంకుల మోత అని చెప్పి వచ్చేస్తాడు. వచ్చే 10 మందికో 20 మందికో ర్యాంకులు వస్తాయి. ఇంకా లక్షల మంది చేరిపోతారు. ఈ 10-20 మంది ఎలా వస్తాయి తెలుసా మీకు? ఈ 10-20 మంది ఆ కాలేజ్ వాళ్ళకే ప్రతిసారి వస్తుంటే ఎలా వస్తాయి తెలుసా? ఎందుకంటే ఈ 10-20 మంది, లేకపోతే 50 మంది ఎవరైతే ఉన్నారో, లేకపోతే టాప్ 100 ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఫ్రీగా చదివిస్తాం అని చెప్పి తెచ్చుకుంటారు ఈ కాలేజ్ వాళ్ళు. ఎందుకు? వీళ్ళు 10th ఎరగదీసుంటారు. మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు, మంచి స్కోర్లు వచ్చిన వాళ్ళకి ఫీజులో రాయితీలు, లేకపోతే ఫ్రీ. టాపర్స్కి ఫ్రీ అనమాట. ఎందుకంటే వాడు ఎట్టాగో బాగా చదివేవాడు ఎట్టాగో బాగా చదువుతాడు. సో మీ పిల్లల్ని అక్కడ ర్యాంకులు వచ్చేస్తున్నాయంటే వాళ్ళు ఆల్రెడీ బాగా చదివే వాళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తాయి. వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి నా పిల్లాడికి కూడా వస్తాయని చెప్పి నువ్వు చేర్పిస్తే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు దాంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు కేటగరైజ్ చేసేస్తారు. బాగా చదివేవాడితో పక్కన కూర్చోరా, నీకు వాడిది అంటుకొని బాగా వస్తుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. కొంతవరకు నిజం ఉంది దాంట్లో, నేను కాదన్నా. చదివి కొంతవరకు ఏమన్నా వచ్చేది ఒక ఇన్స్పిరేషన్ అయినా ఉంటుంది. ఇప్పుడు జోగి రాసుకుంటే బూడిది రాలిందని ఒక సామెత ఉంది. అలా ఏం చదవని వాడి పక్కన కూర్చుంటే వాడు అలవాట్లు ఏమన్నా చేసుకొని ఏం చదువుతారా, సొల్లు గబులు చెప్పుకుందాం అలా కాకుండా వీడు చదువుకుంటున్నాడు అనుకో, మనం కూడా చదువుకుందాం అనే ఒక చిన్న ఇంటెన్షన్ తప్ప ఇంకేం ఉండదు, వేరే రకమైన అనుకోవడం ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు కేటగరైజ్ చేసేస్తారు, ఆల్ఫా 3, బీటా 3 అని చెప్పి సెక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఈ సెక్షన్ వాళ్ళందరూ కూడా బాగా చదువుకునే వాళ్ళు ఈ సెక్షను, బాగా పనికిమాల వాళ్ళందరూ ఈ సెక్షన్ అని చెప్తారు. పనికిమాల వాళ్ళని ఆల్రెడీ వేరే చేసేస్తారు వాళ్ళు కొడుకుని తేవడం తప్పే ఉండదు. సో ఈ రకంగా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. నేను ఏమంటానంటే, నిజంగా మీరు ఒక మంచి ఇన్స్టిట్యూట్ పేరెంట్స్ ఎంచుకోవాలి అనుకుంటే, ఫస్ట్ ఈ 20 ర్యాంక్స్ ఎవరైతే వచ్చి ఉంటారో, నిజంగా ఒక పేరెంట్గా మీరు చేర్పించాలనుకున్నప్పుడు ఆ కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఈ 20వ ర్యాంకు లేకపోతే 1వ ర్యాంక్ వచ్చిన వాడు ఇంతకుముందు ఏమైనా ర్యాంక్ ఉందా, వాడు మామూలుగా తక్కువ 70%లో వచ్చి వాడు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, ఇలాంటి వాళ్ళని చూపించండి. మీరు యాడ్స్ చేస్తున్నారు కదా 1, 2, 3 అని కాదు. మీరు వేయాల్సిన యాడ్ ఏంటి తెలుసా? ఇదిగో వీడు 10th 70%, నా దగ్గర చేరాక వీడికి ఇప్పుడు 95%. వీడు ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ క్యాండిడేట్, 35 మార్క్స్ వచ్చాయి, వీడికి ఇప్పుడు డిస్టింక్షన్ వచ్చింది, లేకపోతే ర్యాంక్ తెప్పించాను. ఇది నా ప్రతిభ. అంతేగాని ఆల్రెడీ ర్యాంకర్స్ని తీసుకొచ్చి నువ్వు ర్యాంకర్స్ చేసావంటే పెద్ద ఉపయోగం ఏం లేదు దాంట్లో, అంతే. సో ఒకటి, పేరెంట్స్ ఫస్ట్ చేస్తున్న తప్పు, ఇక్కడ చదువుకుంటేనే చదువు వస్తుంది, ఖచ్చితంగా కాదు. అది ఎక్కడైనా సరే మంచి వాతావరణం. అండ్ ఇంకొకటి అంటే, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వీళ్ళకి ఏముండదు ఫైనల్గా. అప్పుడెప్పుడో నాకు బిట్స్ పిలానీలో ఇట్లా మార్కుల బేస్ మీద తీసుకుంటారని చెప్పి చాలామందిని అక్కడ పంపించేస్తే, ఎందుకు పనికి రాకుండా ఉన్న వాళ్ళందరినీ వెనక్కి పంపించారు. ఏదో మూకుమ్మడి మాస్ కాపింగ్ ఏదో తెప్పించారని చెప్పి. ఏదైనా ప్రాక్టికల్గా నేర్చుకునే చదివే ఉపయోగపడుతుంది. అది సీతారామ శాస్త్రి గారిది ఒక పాట ఉంది, దాంట్లో ఇందు మూలంగా నాకు 2 లైన్లు చెప్తాను మీకు. ఐక్యూ అంటే అర్థం తెలుసా, అతి తెలివికి తొలిమెట్టు, ఆడే పాడే ఈడిన దానికి పెట్టకు తాకట్టు, నీకు కూడా ఉంటుంది ఏదో ఒక టాలెంటు, నీకు నువ్వు బాస్ అవ్వాలంటే దానికి పదును పెట్టు, అంతే. ఒకడు మంచి స్పోర్ట్స్ ఆడచ్చు, ఒకడు మంచి చెస్ ఆడచ్చు, ఒక మంచి మ్యాథ్స్లో బాగుండి ఉండొచ్చు, ఫిజిక్స్లో వీక్ ఉండి ఉండొచ్చు. బట్ ఎవరిది ఏది ఉందో తెలుసుకొని వాళ్ళని దాంట్లో నర్చర్ చేస్తే వాడు హ్యాపీగా చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇష్టపడి చదువుకుంటున్నావా, కష్టపడి చదువుకుంటున్నావా? కష్టపడి చదువుకునేవాడు తట్టుకోలేక ఫైనల్గా ఇలా డౌన్ అయిపోతాడు. ఇష్టపడి చదువుకునేవాడు, చదువుని ఇష్టంగా నేర్పించే ఇన్స్టిట్యూట్స్ని వెతకండి, అంతేగాని భయపెట్టి బెదిరించి
మీరు బెదిరించి టీచర్లు బెదిరించి ఏమిట్రా అసలు ఎందుకురా మనం పుట్టాం అదేదో ఉంది కదా, దబిడి దిబిడి ఆడిచ్చేస్తారు మాకు. ఎల్కేజీ నుంచే ఐఐటి ట్రైనింగ్. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మారాలి వీళ్ళు, అండ్ అలాగే ఇక్కడ పేరెంట్స్ మారాలి, లేకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి.